ఈ నెల 15వ తేదీ నుండి ప్రజలు వ్యక్తిగతంగా జనగణన నమోదు చేయించుకోవచ్చని మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు జనగణనపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, ఎంపీడీఓ అత్తోట దీప్తి, టెక్నికల్ అసిస్టెంట్ ఏఎస్ఓ వాసుబాబు, మరో 2 మాస్టర్ ట్రైనర్లు పాల్గొని శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మాట్లాడారు. ఏప్రిల్ 15వ తేదీ నుండి 30వ తేదీ వరకు ప్రజలు వ్యక్తిగతంగా జనగణన చేసుకోవచ్చని చెప్పారు. మే 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఇండ్ల గణన జరుగుతుందని తెలిపారు. సచివాలయ సిబ్బందిని ఎన్యూమరేటర్లుగా, మండల స్థాయి అధికారులను సూపర్వైజర్లుగా, ఎంపీడీఓను అడిషనల్ ఛార్జ్ ఆఫీసర్గా, మండల తహసీల్దార్ను ఛార్జ్ ఆఫీసర్లుగా నియమించినట్లు చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా జనగణనకు సహకరించాలని కోరారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎంపీడీఓ అత్తోట దీప్తి, ఏఎస్ఓ వాసుబాబు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. సుమారు 15 సంవత్సరాల తర్వాత మన రాష్ట్రంలో జనగణన అనే కార్యక్రమం జరగబోతోంది. మీ అందరికీ తెలుసు, గతంలో 2011లో జనాభాను లెక్కించడం జరిగింది. యాక్చువల్గా 2021లో మరి జరగాలి, కోవిడ్ కారణంగా జరగలేదు. ఏదేమైనప్పటికీ ఇప్పటికి రాష్ట్రం యావత్తు ఒకేసారి జనగణన ప్రారంభమైంది. ఇందులో భాగంగా మేము ఎన్యూమరేటర్లుగా గవర్నమెంట్ ఏం చేసిందంటే మన సచివాలయ స్టాఫ్ని అపాయింట్ చేసింది. సూపర్వైజర్స్గా మండల లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు. అట్లాగే ఛార్జ్ ఆఫీసర్గా తహసీల్దార్ వ్యవహరిస్తారు. అడిషనల్ ఛార్జ్ ఆఫీసర్గా ఎంపీడీఓ ఉంటారు. మరి అసిస్టెంట్గా డిప్యూటీ తహసీల్దార్, అలాగే టెక్నికల్ అసిస్టెంట్గా ఏఎస్ఓ ఈ కార్యక్రమాలని మండల లెవెల్లో కండక్ట్ చేస్తూ ఉంటారు. రూరల్లో తహసీల్దార్ ఛార్జ్ ఆఫీసర్ అయితే, అర్బన్లో మున్సిపల్ కమిషనర్ గారు ఛార్జ్ ఆఫీసర్గా ఉన్నారు. సో మేమందరం ఈ రోజున సిబ్బందికి ట్రైనింగ్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. మనకి 2 టీచర్లు మాస్టర్ ట్రైనర్స్గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాగా ట్రైనింగ్ అయ్యి వచ్చిన వాళ్ళే. నేను కూడా గతంలో 2011లో సెన్సెస్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. సో మేమున్న వాళ్ళం ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు. ప్రజలు దీని మీద మంచి అవగాహన కలిగి ఉండాలని మా ఉద్దేశం. మే 1 నుంచి మే 30 వరకు ముందుగా ఫస్ట్ ఫేజ్లో హౌస్ లిస్టింగ్ జరుగుతుంది, ఇండ్ల జాబితా, ఇండ్ల గణన. అలాగే పబ్లిక్ అందరూ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. రేపు ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఖచ్చితంగా అందరూ కూడా వారికి వారే స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. మరి అది se.census.gov.in se.census.gov.in అనే వెబ్సైట్లో నమోదు చేసుకునే అవకాశం ఉంది. అట్లాగే హెల్ప్ లైన్ నెంబర్ 1855 కూడా ఏదైనా అవసరమైతే సంప్రదించవచ్చు. దయచేసి అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని నా విజ్ఞప్తి. యాక్యురేట్ డేటా సాధించడమే మా లక్ష్యం. ఖచ్చితంగా సెన్సస్ మన మండలంలో దిగ్విజయంగా జరుపుతాం. స్టాఫ్ అందరికి కూడా ఇప్పటికీ 3 రోజులు ట్రైనింగ్ క్లాసులు ప్లాన్ చేస్తున్నాం. మరి ఎంపీడీఓ గారి హాల్లో ఇక్కడ ట్రైనింగ్ క్లాస్ జరుగుతుంది. వారందరికి కూడా మాస్టర్ ట్రైనర్స్ ఈవినింగ్ వరకు కూడా క్లాస్ చెప్తారు. మరి రెగ్యులర్ వర్క్స్తో పాటు ఇది కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి సిబ్బందిని కూడా సమన్వయం చేసుకోమని చెప్పాం. మనం చేసేసిన తర్వాత ఎన్యూమరేటర్స్ అంతా చేసిన తర్వాత ఇవన్నీ కూడా సబ్మిట్ చేస్తే సూపర్వైజర్స్ లాగిన్స్లోకి వెళ్తాయి. సూపర్వైజర్స్కి ఒక్కొక్క సూపర్వైజర్కి 6 7 ఇవ్వడం జరుగుతుంది. 7 కూడా లేదనుకుంటా కదా, 6 to 8 ఇస్తాం. అంటే ఒక్కొక్క ఎన్యూమరేటరు 33 కాలమ్స్ ప్రొవార్మా, అంటే 33 క్వశ్చనర్ ఫిల్ చేస్తే 7 ఉన్నారనుకోండి, 7 × 33 అంటే 210. అవునా? సారీ, ఒక 10 ఫ్యామిలీస్ చేశారు అంటే 330 క్వశ్చనర్. అర్థమైందా నేను చెప్పింది? ఒక్క ఎన్యూమరేటరు రోజుకి 330 క్వశ్చనర్ చేస్తే ఇంటూ 6 7 ఎన్యూమరేటర్